జాతక చక్రంలో శుక్రగ్రహం యోగిస్తే భోగభాగ్యాలు ఏర్పడతాయని చెప్తూ ఉంటారు. అదే శుక్రగ్రహ దోషం కనుక ఉన్నట్లయితే ఎటువంటి ఫలితాలు ఏర్పడతాయి, దానికి ఎలాంటి పరిహారాలను పాటించాలి? శుక్రుడు సుఖకారకుడు, కళత్రకారకుడు. శుక్రుడు ఉచ్చలో ఉంటే అన్ని భోగాలు అందుబాటులో ఉంటాయి. అదే శుక్రుడు కనుక బలహీనమైతే స్త్రీలకు వ్యాధులు వస్తాయి, భార్యాభర్తల మధ్య ఆనుకూల్యత లోపిస్తుంది, వాహన సౌఖ్యం ఉండదు, దుర్వ్యసనాల పట్ల ఆసక్తి కలుగుతుంది. ఇలా దుర్వ్యసనాలకు లోనయ్యే అవకాశం ఉన్నది. కిడ్నీ వ్యాధుల లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది. అందుకని ఈ శుక్రగ్రహం నుంచి శుక్రగ్రహ దోషాన్ని పోగొట్టుకోవడం కోసం లక్ష్మీదేవిని పూజించాలి, స్త్రీలను గౌరవించాలి, సప్తముఖ రుద్రాక్షను ధరించే ప్రయత్నం చేయాలి. ఇలా శుక్రగ్రహ దోషానికి నివారణ చేసుకుంటూ కళత్రకారకుడు సుఖకారకుడు అయిన శుక్రుడి యొక్క ఆనందాన్ని అందుకోవచ్చు. ఇంకొక విశేషం ఏమిటంటే, జాతక చక్రంలో ఎక్కువ సమయము తన దశను కొనసాగించేది శుక్రుడే. 20 సంవత్సరాల కాల వ్యవధి శుక్రదశ ఉంటుంది. 18 సంవత్సరాలు రాహు అయితే, శని 19 సంవత్సరాలైతే, గురువు 16 సంవత్సరాలైతే శుక్రదశ 20 సంవత్సరాలు ఉంటుంది. కనుక భగవంతుడు కూడా జీవుణ్ణి ఆనందంగా ఉంచటం కోసమే శుక్రదశ కాలాన్ని ఎక్కువగా ఉంచి మంచి భార్యను, చక్కటి ఆనందాన్ని, ఇతర భోగాలను నీకు అందించే ప్రయత్నం చేశాడు. నీ ప్రారంధం వల్ల నువ్వు అందుకోలేకపోతే ఆ తప్పు నీది కానీ భగవంతుడిది కాదు. కనుక శుక్రదోష గ్రహ నివారణ చేసుకుంటూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేద్దాం.